నవంబర్ 2025 కరెంట్ అఫైర్స్. దీంట్లో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఒక క్లైమేట్ రిపోర్ట్, ఎమిషన్ గ్యాప్ రిపోర్ట్ అని. ఈ ఎమిషన్ గ్యాప్ రిపోర్ట్ని ఎవరు పబ్లిష్ చేస్తారంటే యుఎన్ఈపి, యుఎన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అని ఆ బాడీ రిలీజ్ చేస్తుంది అనమాట. తర్వాత దీంట్లో ఇంపార్టెంట్ ఫైండింగ్స్ వచ్చేస్తే ఎమిషన్ గ్యాప్ రిపోర్ట్ 2025లో టాప్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ చూస్తే మనము చైనా ఉంది. టాప్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ చైనా తర్వాత యుఎస్ఏ తర్వాత ఇండియా తర్వాత యూరోపియన్ యూనియన్ తర్వాత రష్యన్ ఫెడరేషన్ అండ్ దాని తర్వాత ఇండోనేషియా ఉన్నాయి. సో టాప్ contributors for the greenhouse gas emissions in 2025 are included. The first one is China, nearly accounts for 32%, nearly 33%, 32.8 something, and USA 12%, India around 7%. This much is enough. India how much? 7% of the global share. of the total global share greenhouse gas emissions-లో ఇండియా ఎంత అంటే 7% అనమాట. 7% గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఇండియా ఎమిట్ చేస్తుంది. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్కి వస్తే, ఇప్పుడున్న కరెంట్ నేషనల్లీ కంట్రిబ్యూటెడ్ డిటర్మినేషన్స్, నేషనల్లీ డిటర్మైన్ కంట్రిబ్యూషన్స్ ప్యారిస్ అగ్రిమెంట్ ద్వారా చేసుకున్నారో దీని ప్రకారము ఇప్పుడున్న వాళ్ళ యొక్క ప్రామిసెస్, వాళ్ళ పాలసీస్ వరల్డ్లో మొత్తం అన్నీ వాటన్నిటిని ప్రాపర్గా మెయింటైన్ చేసినా సరే గ్లోబల్ వార్మింగ్ అనేది 2100 ఇయర్ కల్లా ఇప్పటికున్న మొత్తం అన్నీ మెయింటైన్ చేసినా సరే 2.3 to 2.5 డిగ్రీస్ సెల్సియస్ ఇప్పుడున్న కరెంట్ టెంపరేచర్ కంటే ఇంకా పెరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 42 డిగ్రీస్ సెంటిగ్రేడ్ సెల్సియస్ అనేది నమోదవుతుంటే ఇప్పుడున్న ఎమిషన్స్ అన్నీ తగ్గించి ఏదైతే ఫాజిల్ ఫ్యూయల్స్ని కట్ చేసి గ్రీన్ హౌస్ గ్యాసెస్ వీటినన్నింటిని కట్ చేసి ఎలక్ట్రిక్ వెహికల్స్కి మూవ్ అయ్యి ఇలా ఇప్పుడున్న కండిషన్స్ అన్నీ అప్లై చేసుకున్నా సరే నియర్లీ 2.3 to 2.5 డిగ్రీస్ సెల్సియస్ ఇంకా పెరుగుతుంది. కానీ వీళ్ళు అనుకున్న టార్గెట్ 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్ ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్ టార్గెట్ ఏదైతే తగ్గిద్దాం అనుకున్నారో అంతకైతే అస్సలు రీచ్ అవ్వదు. దానికంటే కూడా 2 to 2.5 డిగ్రీస్ సెల్సియస్ పెరుగుతుంది అని చెప్తున్నారు అనమాట. తర్వాత నెక్స్ట్ థింగ్ వస్తే, ఫస్ట్ థింగ్ ఏంటి, ఇప్పుడున్న పాలసీస్ ప్రకారం మెయింటైన్ చేస్తే 2100 కల్లా 2.3 to 2.5 డిగ్రీస్ సెల్సియస్ పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేస్తే గ్లోబల్ గ్రీన్ హౌస్ టోటల్ వరల్డ్ మొత్తం మనం చూసుకుంటే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ టోటల్ బై ఆల్ ద వరల్డ్ కంట్రీస్ ఇప్పటికీ ఎంత రీచ్ అయ్యాయంటే ఓవరాల్గా 57.7 gigatons of carbon dioxide equivalent. సో ఇప్పుడు టోటల్ వరల్డ్ మొత్తం ప్రొడ్యూస్ చేసే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ 57 గిగాటన్స్ ఉంది. 57.7 గిగాటన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఈక్వివలెంట్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 2024 ప్రకారం తీసుకుంటే 2.3% ఇంక్రీజ్ అన్నమాట. 2024లో 2024 వాల్యూతో కంపేర్ చేస్తే 2025ది 2.3% ఇంక్రీజ్ అయిందనమాట ఈ టోటల్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. తర్వాత వచ్చేసి పర్సంటేజ్ వైజ్ సమ్ 1.5 డిగ్రీ తగ్గింది, బట్ టోటల్గా వాల్యూమ్ అయితే పెరిగిందనమాట. తర్వాత
హోల్ వరల్డ్ కంట్రీస్లో ఏ కంట్రీస్ ఎక్కువ గ్రీన్ హౌస్ గ్యాస్ రిలీజ్ చేస్తానంటే G20 కంట్రీస్ అనమాట. టోటల్ ఓవరాల్ చూసుకుంటే ఓన్లీ G20 కంట్రీసే ఎమిషన్స్లో 77% కంట్రిబ్యూట్ చేస్తున్నాయి GHG ఎమిషన్స్కి. హోల్ వరల్డ్లో గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిటర్స్లో G20 కంట్రీసే 77% కంట్రిబ్యూట్ చేస్తున్నాయి అన్నమాట. ఇది ఆఫ్రికన్ యూనియన్ని దీంట్లో ఇంకా తీసేస్తే, ఆఫ్రికా కంట్రీస్ కాకుండా మిగిలిన G20 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఇండియా కానీ, చైనా కానీ, USA, UK, తర్వాత టర్కీ, ఇలాంటి కంట్రీస్ అన్నీ G20 కంట్రీస్ అన్నీ కలిపితే 77% ఎమిట్ చేస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి లార్జ్ ఎమిటర్స్ ఇయర్ టు ఇయర్ పెరుగుతూనే పోతున్నాయి అన్నమాట. ఈ లార్జ్ ఎమిటర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ లార్జ్ ఎమిటర్స్ అంటే టాప్లో ఎమిట్ చేసే కంట్రీస్ అన్నీ ఇయర్ ఆన్ ఇయర్ వాటి ప్రొడ్యూసింగ్ వాల్యూ పెరుగుతూనే పోతుంది కానీ తగ్గట్లేదు అనమాట. అలాంటి కంట్రీస్లో మన ఇండియా కూడా ఉందన్నమాట. కట్ చేయకుండా పెరుగుతూనే పోతుండే కంట్రీస్లో. తర్వాత వచ్చేస్తే ఇండియా 7% గ్లోబల్ షేరు. కానీ ఇండియా కేసు తీసుకుంటే పర్ క్యాపిటా అంటే మన ఇండియన్ పాపులేషన్ 1.4 బిలియన్ కదా, ఆ 1.4 బిలియన్ పాపులేషన్కి పర్ పర్సన్ ఎంత గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిట్ చేస్తాడు అనే దాంతో కంపేర్ చేసుకుంటే ఇండియా ప్రొడ్యూస్ చేసేది పర్ క్యాపిటా వెరీ లో అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా ఎంత పర్ క్యాపిటా ప్రొడ్యూస్ చేస్తుందంటే 1.9 టన్స్ ఆఫ్ CO2 ఈక్వివలెంట్. అంటే ఒక పర్సన్, తన ఇండియాలో ఉన్న ఒక పర్సన్ తన యొక్క లైఫ్ స్టైల్లో 1.9 టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఈక్వివలెంట్ని ప్రొడ్యూస్ చేస్తాడనమాట. కానీ దీన్ని మనం USAతో కంపేర్ చేస్తే అరౌండ్ 2% అనుకుందాం ఇండియాది. USAతో కంపేర్ చేస్తే USAలో పర్ క్యాపిటా ఎమిషన్ ఎంతంటే 14 టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఈక్వివలెంట్ అనమాట. 2 ఎక్కడ 14 ఎక్కడ కంపేర్ చేస్తే, 2% కాదు, 2 ఈక్వివలెంట్ అనుకుందాం. 2 టన్స్ ఎక్కడ 14 టన్స్ ఎక్కడ. ఒక పర్సన్ 2 టన్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు ఇండియాలో 1 ఇయర్కి. అదే USAలో 14 టన్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఇలాగా ఒక పర్సన్ ప్రొడ్యూస్ చేసేది పర్ క్యాపిటా పరంగా చూసుకుంటే ఇండియా అనేది జడ్జబుల్ అనమాట. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతూనే పోతుంది. ఇది లాస్ట్ ఇయర్ 1.5 టన్స్ ప్రొడ్యూస్ చేస్తే ఈ ఇయర్కి 1.9 టన్స్ ప్రొడ్యూస్ చేశాడు అన్నట్టుగా గ్రోత్ అయితే పెరుగుతూనే పోతుంది. ఈ నంబర్ అక్యురేట్ కాదు, జస్ట్ ఎగ్జాంపుల్ కోసం తీసుకుంటున్నా అంతే. ఇది టోటల్ ఎమిషన్ గ్యాప్ రిపోర్ట్ యొక్క సమ్మరీ అనమాట. దీంట్లో మనం ఇంపార్టెంట్ ఫస్ట్ మొత్తం అంతా సమ్మరైజ్ చేసుకుందాం. ఎమిషన్ గ్యాప్ రిపోర్ట్ 2025ని ఎవరు రిలీజ్ చేస్తారంటే UNEP. తర్వాత టాప్ కంట్రిబ్యూటర్స్ ఎవరంటే చైనా, ఫాలోడ్ బై USA, ఇండియా. చైనా 32, USA 12, ఇండియా 7%. ఇప్పుడున్న NDC పాలసీస్, నేషనలీ డిటర్మైన్ కంట్రిబ్యూషన్, ప్యారిస్ అగ్రిమెంట్లో ఏదైతే చేసుకున్నారో, తర్వాత కంట్రీస్ వాటి పరంగా ఇండివిజువల్గా ఉన్న పాలసీస్ని అన్నిటిని మెయింటైన్ చేసిన 2100 కల్లా తగ్గించడం కాకపోగా 2.3 to 2.5 degrees సెల్సియస్ పెరుగుతుందని చెప్తున్నారనమాట. తర్వాత గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఓవరాల్గా వాల్యూమ్ పరంగా 57.7 గిగాటన్స్ ఆఫ్ కార్బన్ ఈక్వివలెంట్కి రీచ్ అయ్యాయి అన్నమాట. ఇది 2.3% ఇంక్రీజ్ 2024తో కంపేర్ చేస్తే వాల్యూమ్ పరంగా. తర్వాత ఓవరాల్ కంట్రిబ్యూషన్లో G20 కంట్రీసే 77% కంట్రిబ్యూట్ చేస్తున్నాయి, ఎక్స్క్లూడింగ్ ఫ్రమ్ ద ఆఫ్రికన్ యూనియన్. ఇండియా చూస్తే పర్ క్యాపిటా పరంగా 1.9 టన్స్ కార్బన్ ఈక్వివలెంట్ ప్రొడ్యూస్ చేస్తే USAలో 14 టన్స్ ఆఫ్ కార్బన్ ఈక్వివలెంట్ ప్రొడ్యూస్ చేస్తుంది, విచ్ ఈస్ వెరీ జడ్జబుల్ ఇన్ కేస్ ఆఫ్ ఇండియా. బట్ ఇయర్ ఆన్ ఇయర్ ఇట్ హ్యాస్ బీన్ ఇంక్రీజింగ్. ఇండియాస్ గ్లోబల్ షేర్ 7% అనమాట. ఇది గుర్తుంటే చాలు. ఇది ఓవరాల్ ఎమిషన్ గ్యాప్ రిపోర్ట్.